వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా విధులు నిర్వహించిన సుందరేష్ చారి మొత్తం 7 మంది వ్యక్తుల పేర్లపై ఉన్న 12 గోల్డ్ లోన్ ఖాతాల్లో తాకట్టు పెట్టిన 872.8 గ్రాముల నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 70,66,000 విలువైన గోల్డ్ లోన్లో మంజూరు చేయించినట్లు కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ అధికారులు గుర్తించి మడకశిర పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా వారు సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితుడు అయిన సుందరేష్ చారిని పట్టణంలోని మధుగిరి రోడ్డులో ఉన్న వైబీ హల్లీ క్రాస్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి 30,20,000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో ఇతర నిందితులపై పాత్రపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అడిషనల్ ఎస్పీ కేవి మహేష్ తెలిపారు. రూపాయలకు సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలు 7గురికి సంబంధించిన 12 బ్యాంకు ఖాతాలను ఇతను మోసం చేయడమైంది. డీప్గా వెళ్తే ఇతను ఏ విధంగా మోసం చేస్తాడంటే, ఇతనే సొంతంగా అప్రైజర్ కాబట్టి నా బ్యాంకులో నాకే లోన్ ఇవ్వరు, మీ పేరు మీద నేను లోన్ అప్లై చేస్తాను, గోల్డ్ నాదే ఉంది, నేను పెట్టుకుంటాను, మీరు సంతకం పెట్టండి, నేను లోన్ శాంక్షన్ చేయించుకుంటాను, మీకు వచ్చిన తర్వాత ఆ లోన్ నాకు ఇవ్వండి, నాకు ఈ సహాయం చేయండి అని కొంచెం క్రెడిబుల్ కస్టమర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో ఆ కస్టమర్లతో ఇతను మాట్లాడుకొని వాళ్ళని నమ్మించి ఈ బ్యాంకులోనే పనిచేసే అప్రైజరే కదా అనే వాళ్ళు కూడా నమ్మడంతో ఆ 7 మంది 12 ఖాతాలు ఇతని చేతుల్లో పెట్టడం జరిగింది. ఇతను దాదాపు 872.8 గ్రాముల గోల్డ్ని ఈ విధంగా లోపల అంటే నకిలీ గోల్డ్ని లోపల పెట్టి లోన్ శాంక్షన్ చేసుకున్నాడంటే దాదాపు 70,66,000 రూపాయల లోన్ శాంక్షన్ చేసుకొని ఇతనే తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఎవరైతే లోన్ అప్లై చేశాడో అతని అకౌంట్లో పడుతుంది, తర్వాత ఇతనే విత్డ్రాల్ ఫామ్ ఇచ్చి వాళ్ళ మీద సంతకం పెట్టించి వాళ్ళ చేత విత్డ్రా చేయించి బ్యాంకు వెనకాల తీసుకున్నాడు. కొన్ని అకౌంట్ హోల్డర్స్ దగ్గర, కొంతమంది దగ్గర బయట తీసుకున్నాడు లోన్ అంతా వచ్చిన తర్వాత. సో ఇది మొన్న జూలై 24వ తేదీ రీఅప్రైజర్లు బృందం వచ్చి మొత్తం వెరిఫై చేస్తే ఈ భాగవతం అంతా బయటపడింది. ఎవ్రీ 3 months వచ్చే రివ్యూలో కూడా ఇతను ఏ విధంగా తప్పించుకున్నాడంటే, కొత్త అకౌంట్లుగా క్రియేట్ చేస్తాడు. కొత్త అకౌంట్కి ఫర్ 3 months వరకు రివ్యూ చేయడం అనేది ఉండదు. అలా కూడా ఇతను ఈ 2 ఏళ్ళుగా తప్పించుకోవడం జరిగిందండి. ఇది 2 సంవత్సరాలుగా వరుసగా జరిగిన మోసమైనందువల్ల మన పోలీసు వాళ్ళు కూడా ఎంతో కష్టంతో దాదాపు 70 లక్షల్లో 30 లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగిందండి. ఈరోజు అతను అరెస్ట్ చేసి ఈ కేసు ఫస్ట్ రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా మా ఎస్పీ సతీష్ కుమార్ సార్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఇది ప్రజల సొమ్ము, ఒక ఎంప్లాయీ ఇలా చేయడం చాలా తప్పు, ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉండదు అనే దీంతో అడిషనల్ ఎస్పీ అంకిత మేడంని ఇన్ఛార్జ్గా పెట్టి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగిందండి. ఈరోజు మేడం గారు కూడా లీవ్లో ఉన్నందువల్ల ఈ ఓన్లీ అరెస్ట్కి పర్యవేక్షణకి నేను ఇక్కడ రావడం జరిగింది. అరెస్ట్ అయిన వెంటనే కూడా ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ మేము పోలీసుల పరంగా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, బ్యాంకుల్లో అప్రైజర్లుగా నియమించుకునే ప్రతి వ్యక్తిని ప్రాపర్ ప్రొసీజర్ ఫాలోఅప్ చేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసి అతన్ని కూడా ఎవ్రీ 3 months ఒక స్క్రూటినీ లాగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఇది చాలా బ్యాంక్స్లో కూడా ఎట్లా జరుగుతుందంటే, ఈ తప్పుడు అంటే అతనే గోల్డ్ మాయం చేయడం అట్లాంటివి జరుగుతాయి. కానీ ఇతను ఏకంగా బ్యాంకులోనే నకిలీ గోల్డ్ ఇతనే పెట్టాడు. ఎందుకంటే ఇతనే అప్రైజర్ కాబట్టి ఇది జెన్యున్ గోల్డ్ అని అతనే సర్టిఫికేట్ ఇస్తాడు. సో అందువల్ల బ్యాంకు కొద్ది రోజులు ఇది కనిపెట్టలేకపోయింది. సో ఈ 30 లక్షలే మనము ఈ 2 years కంటిన్యూస్గా జరిగిన దాంట్లో 30 లక్షల రికవరీ అనేది చాలా అద్భుతమైన రికవరీ అండి. ఎందుకంటే ఇతను 2 years బ్యాక్ నుంచి చేస్తున్నాడు. ఆ 2 yearsలో కూడా జల్సాలకి చాలా ఖర్చు పెట్టింది. ఇప్పుడు రీసెంట్గా చేసిన కొన్ని కేసుల్లో మనకి ఇంటాక్ట్ అమౌంట్ ఈరోజు దొరకడం జరిగింది. థ్యాంక్ యూ.